ఇక చరిత్రలో నిలిచేలా చాలా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం అవుతుందనుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మీడియాతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. రాజధాని అమరావతిపై జగన్ విషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత బిల్లును వ్యతిరేకించి వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని విమర్శలు చేశారు. కేంద్ర సహకారంతో శ్రీకాకుళం జిల్లాలో చేస్తున్న అభివృద్ధి పనులను గురించి ఆయన వివరించారు. అతి త్వరలో వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. వంశధారపై నేరేడు బ్యారేజ్ నిర్మించేందుకు కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చామన్నారు కేంద్ర మంత్రి. జిల్లాలో ఉత్తరాంధ్రలో రైల్వేల పరంగా సాధించిన అభివృద్ధి చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పారు. తాను పార్లమెంటు సభ్యునిగా బాధ్యత తీసుకుంది మొదలు రైల్వే జోన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా గుర్తించారు. మొన్ననే అచ్చెన్నాయుడు గారు కానీ బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా వెళ్ళి నీళ్ళకు నీళ్లు పాలకు పాలు అన్నట్టుగా స్పష్టంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్ని పనులు జరిగాయి, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఎంత కార్యక్రమాలు అక్కడ చేసింది, మరొక ప్రశ్న కూడా ఎవరు అడగనివ్వకుండా ఈరోజు స్పష్టంగా దాని గురించి తెలియజేశాం. అంటే కేవలం శిలాఫలకాలు వేసుకోవడం వాళ్ళ పని అయితే అది పూర్తి చేసే బాధ్యత అంతా కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు మూలపేట పోర్టులో దానికి కావలసినటువంటి పనులు చేసే ఇది కానీ దానికి ముఖ్యంగా సాల్ట్ ల్యాండ్స్ నుంచి కావాల్సినటువంటి పర్మిషన్ 380 ఏకర్స్ అది కూడా మళ్ళీ కామర్స్ అండ్ ట్రేడ్ మినిస్ట్రీ నుంచి దానికి కూడా అప్రూవల్స్ తీసుకొని వచ్చి దాని ద్వారా ఒక రైల్వే లైన్ వెళ్ళాలన్నా ఒక హైవేకి కనెక్షన్ రోడ్ వెళ్ళాలన్నా ఈ సాల్ట్ ల్యాండ్స్ తాలూకు అప్రూవల్ కావాలంటే అది కూడా మనం తీసుకొని వచ్చి చేయించాం. ఆ పోర్ట్స్ సుమారు 70% పైగా ఈరోజు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి జిల్లా చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా ఈరోజు అభివృద్ధికి అన్నిటికీ కూడా నాంది పలుకుతూ ముందుకు వెళ్తున్నాం. అయితే ఇందులో ఒకే ఒక ఇదేంటంటే ప్రతిపక్ష నాయకుల వారికి ఎప్పుడూ కూడా జిల్లా వెనుకబడిందని చెప్పుకోవడమే అలవాటు అయింది, కానీ పనులు చేయడం మాత్రం ఎప్పుడూ అలవాటు కాలేదు. ఒక్కసారిగా మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అయిపోతే మా పరిస్థితి ఏంటి? స్పీచ్లు బట్టి కొట్టుకున్నారు ఇవన్నిటి మీద. నేరేడు బ్యారేజ్ మీద ఒక స్పీచ్ వాళ్ళకి రెడీగా ఉంది, మూలపేట మీద ఒక స్పీచ్ రెడీగా ఉంది, ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద స్పీచ్ రెడీగా ఉంది. ఆ స్పీచ్లు ఎంతకాలం చెప్పుకోవాలి? పనులు చేయడం కాదు వాళ్ళ ప్రత్యేకత.